నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ లో సిపి మహేష్ భగత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. కరోనా వైరస్ పై అవగాహన కల్పించిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ముస్తఫా. సోమాజిగూడలో రాష్ట్ర ట్రాక్టర్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. కేంద్రం వాహనాల చట్టాలను అమలు చేయనుందన్న అధ్యక్షులు. కరోనా ఎఫెక్ట్ తో భద్రాద్రిలో శ్రీరామనవమికి బ్రేక్. స్వామివారి కళ్యాణానికి రావద్దన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కృష్ణా జిల్లా వీరవల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా వ్యక్తి మృతి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సిపి మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వినికిడి సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ముస్తఫా కరోనా వైరస్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. అదేవిధంగా సుమారుగా 200 మంది పోలీస్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ముస్తఫా అఫ్జల్ గారు వచ్చి మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన ఆఫీస్ తరఫున మన నాగమల్లుని తర్వాత ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ స్నేహ మేడంని ఒక స్పెషల్ ట్రైనింగ్కి కూడా దానికోసం కరోనా వైరస్ మనం పంపడం జరిగింది. మొన్ననే మన ఈ కరోనా వైరస్ సంబంధి ఒక స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ కూడా మనం పెట్టి అందరికీ ఏమేమి మన జాగ్రత్త వహించాలా అది కూడా మనం చెప్పాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఈ వైరస్ గురించి మీ అందరికీ చెప్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఈ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఈ ఫార్వర్డ్స్ ఎక్కువ అవుతున్నాయి. దయచేసి అది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫార్వర్డ్స్ మీరు ఎవరు ఫార్వర్డ్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఊరికి లేన మాటలో కూడా కొంతమంది చెప్తున్నారు మీరు ఉల్లిపాయ తినండి, మీరు ఇది చేయండి, మీరు ఆ తినండి, ఆ తాగండి. అట్లా ఏం అది scientific, go only by the what the government is saying, what the government hospital doctors నుంచి ఏం వస్తున్నాయి అదే మీరు దాని మీద మీరు నమ్మాలా. ఊరికి అది ఎవరైనా చెప్తున్నారు, డోంట్ అది బిలీవ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మెయిన్లీ ప్రికాషన్స్ మీకు ఏం చెప్పారు అది కాన్స్టెంట్గా అది మన చేతులు కడగాల. అది చేతులు ఎలా కడగాల ఇప్పుడు డాక్టర్ గారు మీకు చెప్పారు. దానికి మీరు సోప్ వాడండి, అదర్వైజ్ ఇంకా ఏమైనా వాడండి. మాత్రం శానిటైజర్తో ఎక్కువ సోప్ బెటర్ అని అందరు ఇప్పుడు అంటున్నారు. సోప్తో వాష్ చేస్తే ఇది చాలా మంచిగా ఉంటుంది. తర్వాత మెయిన్లీ వీ షుడ్ నాట్ టచ్ అని మన ఈ గాంధీ గారు 3 monkeys ఏమని ఆ 3 monkeys వీ షుడ్ నాట్ టచ్ అని ఇయర్స్ ఐస్ అండ్ ముఖం ఆర్ నోజ్ నాట్ టు టచ్ అని ఆ 3 monkey ఎప్పుడైనా మీరు గుర్తు చేయాలా. డోంట్ టచ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యువర్ హ్యాండ్స్ అని, బేర్ హ్యాండ్స్ అని. అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ప్రికాషన్. తర్వాత మన ఇండియన్ అది నమస్తే, అందరికీ నమస్తే పెట్టాలా, ఊరికి సెకండ్ చేయొద్దు అందరితో. ఈ 1 meter డిస్టెన్స్ అంతా ఇది దానికోసం. ఇది సెకండ్ అని ఎవరైనా సెకండ్ చేస్తున్నప్పుడు కూడా నమస్తే చేయండి, అది బెస్ట్. కొంచెం ఈ పరిస్థితిలో సెకండ్ అది అవాయిడ్ చేస్తే ఇంకో మంచిది. తర్వాత మాస్క్ అది రోజు డోంట్ యూజ్ ది సేమ్ మాస్క్. మీకు అవసరం లేదు అప్పుడు మాస్క్ మీరు వాడద్దు. ఎవరికి స్నీజింగ్ ఉంది, కొంచెం జలుబు ఉంది, అప్పుడు మీరు ఓన్లీ యూ యూజ్ ద మాస్క్ అండ్ యూజ్ ద క్లీన్ మాస్క్. ఐ థింక్ 8 hours ది టైమింగ్ సంథింగ్, నాట్ టు యూజ్ 1 mask ఫర్ మోర్ దెన్ 8 hours. అదర్వైజ్ ఇప్పుడు జైల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని మాస్క్ మనం పర్చేస్ చేస్తున్నారు, అది వాషబుల్ మాస్క్ అని మనం వాష్ చేసి మళ్ళీ మనం వాడచ్చు. ఆ మాస్క్ ఇప్పుడు మీ అందరికీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కూడా మనం సప్లై చేస్తాము. రెండో ప్రాబ్లం అంటే మన దగ్గర సైరన్, ఈ సైరన్ హార్న్ లాగా వాడుతున్నాం చాలామంది. అది కూడా కొంచెం సైరన్ ఎక్కువ యూజ్ అవుతున్నాయి, దానివల్ల కూడా మనకు ప్రాబ్లం. తర్వాత లౌడ్ స్పీకర్, అది లౌడ్ స్పీకర్ మీ అందరికీ తెలుసు 80 decibel పర్మిసిబుల్ సౌండ్, అది 80 decibel ఉంది. ఆ 80 decibelతో ఎక్కువ సౌండ్ పెడుతున్నారు లౌడ్ స్పీకర్స్లో, దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి ఎవరెవరికి ఇప్పుడు టెస్ట్ చేస్తారు, ఆడియోమెట్రీ చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంది మీ హియరింగ్ సంబంధి పక్క మన ట్రీట్మెంట్ అది ఆరోగ్య భద్రత కింద మనకు కవరేజ్ ఉంది. ఆపరేషన్ కావాలైతే అది కూడా పక్క మనం చేస్తాము. ఈ మంచి ఛాన్స్ ఈరోజు మన ఆశ్రయ ఆకృతి సంస్థ తరఫున బాబు గారు రావడం,
తర్వాత మన డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ అనిల్ గారు, వాళ్ళ టీం అంతా ఒక వెహికల్ తీసుకొని స్పెషల్లీ వచ్చారు. ఇది ఫస్ట్ టైం క్యాంప్ అది. భవిష్యత్తులో అంతా మనం ట్రాఫిక్ సిబ్బంది, ప్రతి హోంగార్డ్, ఎస్పీఓ ఎవరెవరు ఉన్నారు అందరికీ రేస్ కంపల్సరీ మనం చేస్తాము. బాబు గారికి మన ట్రాఫిక్ శాఖ తరఫున ధన్యవాదాలు. తర్వాత మన డాక్టర్ ముస్తఫా అఫ్జల్ గారు కూడా he has given a very good talk on the corona virus. So special thank to Dr. Afzal garu also. Thank you. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ట్రాక్టర్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ BS4 ట్రాక్టర్ వాహనాల రిజిస్ట్రేషన్లపై ట్రాక్టర్ రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాల చట్టాలను భారత రవాణా మంత్రిత్వ శాఖ అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ BS4 కిందకి రావు, BS6 కిందకి రావు. ట్రెమ్ 3 అనే ఒకటి ఉంది. ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ కాబట్టి దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అవగాహన ఉన్నా కానీ సుప్రీంకోర్టు డెసిషన్ అనే ఒక పేరు మీద వాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి రైతులని, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లు భయభ్రాంతులకు గురై కింద మీద పడి 31 లోపల రిజిస్ట్రేషన్ చేయాలని టెన్షన్ పడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ 31 మార్చ్ అనేది BS4 టు BS4 వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయాలనేది 2 వీలరు, 3 వీలరు, కార్లు, బస్సులు వాటికి మాత్రమే. ట్రాక్టర్లకి, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్కి ఇది సంబంధం లేదు. దీనికి సంబంధించి మేము పూర్తి సమాచారంతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. మన పక్క రాష్ట్రాలు ఆల్రెడీ దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. మా డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారు, సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు, స్వరాజ్ డీలర్ ఉన్నారు. సో మీకు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా PS శేఖర్ గారు, ఈయన ట్రాక్టర్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ డీలరు. ఈరోజు యాక్చువల్గా మేము మా లీగల్ అడ్వైజర్ అయినటువంటి గాంధీ గారిని పిలిచాము. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేదు. దీని మీద వివరంగా PS శేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇది మన తెలంగాణకు సంబంధించినట్లా దీన్ని కరెంట్ DTC పాపారావు గారు రివైజ్ చేశారు. ఈ వాల్యూమ్లో చాలా క్లియర్గా రాసింది, ఆటోమొబైల్స్ అన్నీ రూల్ నెంబర్ 115లో కవర్ అవుతాయి. వేరేస్ ట్రాక్టర్సు, కంబైన్డ్ హార్వెస్టర్సు, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్సు, పవర్ టిల్లర్సు 115Aలో వస్తాయి. ఆ 115A అనేది దానికి BS6 వర్తించదు, అది BS4లోనే ఉంటుంది. దీనికి లిమిట్ పీరియడ్ ఎప్పుడు ఉందంటే 1 అక్టోబర్ 2020 వరకు ఉంది. అప్పుడు ఈ ట్రాక్టర్లకి దానికి వర్తిస్తుంది, ఇప్పుడు వర్తించదు. ఇప్పుడు మాత్రం ఓన్లీ 2 వీలర్, 3 వీలర్ అండ్ కార్స్, M అండ్ N. M అంటే ప్యాసింజర్ వెహికల్స్, N అంటే గూడ్స్ క్యారీ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది. దాని గురించి కర్ణాటక గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఫోల్డర్లో ఉందండి, క్లియర్గా 10 మార్చి నాడు మెన్షన్ చేశారు. కన్నడలో కింద లాస్ట్ ప్యారాలో రాసింది, అది వీటికి వర్తించదని. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ NRC బిల్లును వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రహమత్ నగర్లో ముస్లింలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్, CN రెడ్డి, సయ్యద్ ఉమర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. केसीआर साहब आज बहुत बड़ी खुशी का है काम करे साहब, उनके लिए सारे हमारे रहमत नगर के जितने भी बहुत खुश है साहब. आप खुशी में हम लोग जो भी करना है करेंगे साहब. बस परेशानी का दिन खत्म हो गया, टेंशन था पब्लिक को. केसीआर साहब अच्छा काम किया. साहब केसीआर साहब ने जो काम किया है मुसलमानों दल के लिए मुबारकबाद है. बहुत मुबारकबाद रहमत नगर से इंशाल्लाह कामयाब हो जाएंगे आप. हर साल ముఖ్యమంత్రి గారు తీసుకున్న హిందూ ముస్లింలు అనేక విధాలుగా ఎప్పటి నుండో కలిసి ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటారు, గంగా యమున తాజిబ్ అనే విధంగా
ఇక్కడ హిందువులకే అనే విధంగా ముస్లింలు హిందువులు అన్ని మతాల వారు కలిసి ఉండే విధంగా ఒక గొప్ప నిర్ణయం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు రహమత్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి ఇక్కడ కేసీఆర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డివిజన్లో కాదు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నిర్వహించబడుతున్నది. కాబట్టి మునుముందు కూడా వేరే పార్టీలు మతతత్వ పార్టీలు ఎలాంటి కుట్రలు పనినా కూడా గౌరవ కేసీఆర్ గారు మనందరికీ మద్దతుగా నిలుస్తాడని కోరుకుంటూ మేము కూడా ప్రజలం కేసీఆర్ తోటే ఉంటామని, కేసీఆర్ తీసుకునే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు ప్రజల నుండి గొప్ప మద్దతు ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు రహమత్నగర్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. आज जनाब तेलंगाना के चीफ मिनिस्टर चंद्रशेखर साहब के बहुत बहुत हम लोग का शुक्रगुजार है। बहुत बहुत शुक्रिया साहब आपका। आज जो है तो तेलंगाना में जितने भी मुस्लिम्स को प्रॉब्लम थे, जितने भी परेशानी थी, उन लोग आज सुकून में हैं। आज बहुत बहुत खुशी महसूस कर रहे हैं आपके तरफ से साहब। आपका बहुत बहुत शुक्रिया। आप हमेशा आज ही नहीं हमेशा के लिए आपकी सेहत के लिए हर मुसलमान हर एक के लिए दुआ करेंगे हम लोग। और आपके लिए और एक बोलने की बात क्या है बोले तो आप नंबर 1 सीएम बोल के आपको बोला गया था, लेकिन आज हम सब सारी दुनिया से दिल से हम लोग वाकई नंबर 1 सीएम बोल के हम बोल सकते हैं। सीएम का భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కళ్యాణ టికెట్లు బుక్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తిలకించేలా రామయ్య కళ్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి కరోనా వైరస్ కారణంగా కళ్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు దక్కదు. రాష్ట్రంలో కరోనా బాధితులు రోజురోజుకు ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కళ్యాణానికి రావద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కేవలం అర్చకులు మాత్రమే శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించనున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏప్రిల్ 2వ తారీఖు జరగాల్సిన శ్రీరామనవమికి సంబంధించిన కళ్యాణం కార్యక్రమం కూడా అది కస్టమరీగా అక్కడున్న బ్రాహ్మణుల వరకు వారు నిర్వహించి మరి శ్రీరామనవమి కళ్యాణం కూడా జరుగుద్ది. ముఖ్యమంత్రి గారు నిన్ననే తెలియజేశారు. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే లార్జ్ గ్యాదరింగ్స్ మనం మిగతా అన్ని రకాలుగా కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి శ్రీరామనవమికి సంబంధించి కూడా ప్రజలు ఎవరు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడం కోసం కార్యక్రమం పెట్టుకోవద్దు. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ టీవీలో చూసుకోమని కోరుతూ ఉన్నాం. మేము కూడా అక్కడ చేసిన ఏర్పాట్లను కూడా టోన్ డౌన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. కాబట్టి అది కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. కాకపోతే కళ్యాణం శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమం వరకు జరుగుతుంది. కానీ ఎటువంటి ప్రజా సమూహాలు అక్కడ రావటానికి మరి కష్టమైద్ది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దయచేసి అది కూడా అక్కడ దేవాదాయ శాఖ నుంచి కూడా ఆదేశాలు వెళ్తాయి. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఇది ఎపిడమిక్ కాదు. ఎపిడమిక్ అంటే గాలి ద్వారా సంక్రమించేది కాదు. కేవలం బై వర్చ్యూ ఆఫ్ కాంటాక్ట్, టచ్ లేదా దగ్గరగా ఉన్నప్పుడు దగ్గటం ద్వారా కానీ తుమ్మటం ద్వారా కానీ తుంపర్లు వాళ్ళ నోట్లోంచి మన నోట్లో పడినా, వాళ్ళ నోట్లోంచి మన ముక్కులో పడినా, కళ్ళల్లో పడినా ఇది సంక్రమించేది, ఇది ట్రాన్స్ఫర్ అయ్యేది. అందుకని మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే దయచేసి పెళ్ళిళ్ళకు కూడా ఎక్కువ మంది వందలు వేలల్లో పిలవకూడదు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఏమైందంటే బంధువర్గం బంధుమిత్రులు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తారు. కాబట్టి ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. తెలంగాణ రాష్ట్రం మనం మిగతా రాష్ట్రాల కన్నా ముందుంది ప్రికాషనరీ మెజర్స్. ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం నివారించగలుగుతాం. ఇవాళ అతిపెద్ద ఎయిర్పోర్ట్ మన దగ్గర ఉన్నా కూడా చీమ చుట్టుకు మనం అనే పరిస్థితి కూడా లేకుండా ఎయిర్పోర్ట్ మొత్తంలో కూడా ఎవరు వచ్చినా బయటకు వచ్చినా కూడా కంపల్సరీగా క్వారంటైన్ దానికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ 100% స్క్రీనింగ్ జరుగుతాం. సో హైదరాబాదు కేంద్రంగా మనకున్న అతిపెద్ద
ఎయిర్పోర్ట్, అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది మన డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మిగతా మార్గాల ద్వారా వచ్చేవాళ్ళని మనం నియంత్రించలేము. అది పెద్ద ఛాలెంజ్. కాబట్టి దాన్ని మనం సమాజంలో మనం బాధ్యత తెలవాలి. నా పాత్రికేయ మిత్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ప్రజల్ని భయకంపితులను చేయడానికి కాదు, జాగ్రత్తలు చెప్పడం కోసమే నా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. ఇక్కడ కూడా ఇంత జరుగుతున్నా, ఇంత చెప్తున్నా కూడా ఇంకా పందిళ్ళు వేస్తూ ఉన్నారు, ఇంకా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, టెంట్లు వేస్తూ ఉన్నారు, ఇంకా అన్నదానాలు అంటున్నారు, ఇంకా శంకుస్థాపనలు అంటున్నారు, గుళ్ళు అంటున్నారు, బళ్ళు అంటున్నారు. కాబట్టి దయచేసి కొంత సమయం పాటించాలి. ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి. కొంతకాలం వీటిని వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు తప్పని పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల్లోనే అది ఆల్రెడీ ఉంటే మాత్రం దాన్ని టోన్ డౌన్ చేసుకోండి అని కోరుతాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీఓ ఆఫీస్ ముందు 6వ రోజు నిర్వధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమ్మెకు మండల బీజేపీ అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్, దేశెట్టి కిరణ్ తదితరులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవా సురేష్, జంగం దినేష్, నర్సయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్ మండల ఫీల్డ్ అసిస్టెంట్ల నిరాహార దీక్షకు మల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ అరవిందన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి ఈ విషయాన్ని మేము ఈరోజు పొద్దున్నే తెలపడం జరిగింది. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె 6వ రోజుకు చేరింది. మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు శాంతియుతమైన ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగ్గ వేతనం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మేము 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాము. చాలని జీతాలతో మేము 12,000 జీతంతో 1200 జీతంతో చేసి ఇప్పుడు 8,800 జీతంతో కొనసాగిస్తే మా జీవితాలు మా పిల్లలకు చాలని చదువులకు కూడా మా పిల్లలకు చాలుతలేవు. మళ్ళీ మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఈ జీవో నెంబరు ఒక్క జాబ్ కార్డుకు 40 రోజులు పని చేపియాలంటే వాళ్ళు ఐహెచ్ఎల్కు తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకుడు గుంతకు తీసుకుంటున్నారు. ఈ విధంగా తీసుకున్నాక తన రైతు పొలాలలో చెట్లు పెట్టుకోవటానికి జాబ్ కార్డు కావాలని తీసుకుంటున్నారు. మళ్ళీ పనికి రమ్మని చెప్తే మాకు అవసరం లేదని కొందరు పెద్ద రైతులు చెప్తున్నారు. అలాంటి టైంలో మీరు 40 రోజులు కల్పిస్తలేరని జీవోని తీసుకొచ్చిండ్రు. ఆ జీవోతోటి మా ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రాలేవు. కొందరికి ఆ జీతాలు వెంటనే రావాల్సింది కోరుతున్నాం. హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లుగా మమ్మల్ని గుర్తించాలి. బీద ప్రజలను వలస పోకుండా గ్రామంలో మేము ఎంతో బాధతో ఉదయం 108 లేక ఎప్పుడు కాల్ ఏ సార్ తోటి కాల్ వచ్చినా మేము వెంటనే వాళ్ళకి అటెండ్ అయ్యి ఒక ఊరికి పోకుండా ఆ సమయంలో ఒక ఊరికి పోతున్నామంటే కూడా ఇక్కడ లెటర్ పెట్టి పోవాలి అని మా ఏపీ వాళ్ళు కూడా చెప్తే మాకు సెలవులు వాళ్ళు అమలు చేస్తేనే సెలవు తీసుకొని వెళ్తాం. ఈరోజు పోవద్దంటే కూడా మేము వెళ్ళకొచ్చినాం అనమాట. ఆ విధంగా చేస్తున్నాము. ఈరోజు మమ్మలను మీరు ఫీల్డ్ అసిస్టెంట్లే గారు, మీరు కాంట్రాక్ట్ బేసిక్ అని మమ్మలను పెద్దలు గుర్తించడం లేదు. కానీ మేము పడ్డ బాధలు ఎవరికి తెలియకది అనుకునకొచ్చినాం. తెలుస్తున్నది కానీ తెలియనట్లా చేస్తున్నారు సారు అని మమ్మల్ని రోడ్డు పైకి తెస్తే ఇది న్యాయం కాదు. న్యాయంగా చేయాలి మాకు అందరికీ అంతే. ఈరోజు మీకు ఎక్కడ కూడా స్థానం లేదంటే మేము ఈ తెలంగాణలో పుట్టినోనికి స్థానం ఎందుకు ఉండదు? ఎక్కడికి వెళ్ళో వచ్చినాక స్థానం ఉంటున్నది. తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ బిడ్డం మేము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కూలీలకు కూడా వేతనాలు వాళ్ళకు కూడా పెరగాలి. ప్రతి ఒక్కరి జాబ్ కార్డుకు మేము పని కల్పిస్తాం. మనకొచ్చినాం. ప్రతి ఒక్కరికి పని చేయనీకనే ఉన్నాం. కింది స్థాయి సిబ్బందిమి. వాళ్ళు పై స్థాయి చెప్పిన వాళ్ళు కింది స్థాయి వినవలసిందే. వింటాం కానీ కేసీఆర్ సార్కు మళ్ళోసారి నమస్కారం చేయడం ఏంటంటే మమ్మల్ని అంతా గుర్తించి మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్లను
గుర్తించి హెచ్ఆర్ పాలసీ మాకు కల్పించి మా వేతనాలు మాకు చెల్లిస్తే సార్కు వందనాలు. మరొకసారి ఈ వీడియోలు మాకు మంచిగా సహకరించి ప్రతి ఒక్కరు ఎంపీపీ కూడా ఇక్కడ వచ్చి రాములు యాదవ్ కూడా మేము చేసే పని ఏందో ఏపీ వాళ్ళకి తెలుసు, టీఏలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, కలెక్టర్కు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలియదని వాళ్ళు అంటున్నారు, కానీ అన్నీ తెలిసే ఈ విధంగా చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం బోట్రాయి తండా గ్రామంలో పారిశుద్ధ పనుల నిర్వహణపై మెరుగైన చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీకి అందజేసిన ట్రాక్టర్ల ద్వారా 2 రోజుల్లోనే తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్లో సేంద్రియ ఎరువులు తయారీ ప్రారంభించారు. తడి చెత్త పొడి చెత్త వేరు తీసుకురావాలమ్మా, రావాలమ్మా, రావాలి రావాలి తొందరగా. తడి చెత్త 3 డబ్బాలు పొడి చెత్త తీసుకురావాలి. చెత్త బండి అమ్మా, చెత్త బండి మీ బజారుకు వచ్చింది, రావాలి రావాలమ్మా, రావాలి. వరంగల్ జిల్లా కరీమాబాద్లో దేవాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ స్థానికులు ధర్నాకు దిగారు. దీంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. जय श्री राम, जय बोलो हनुमान की। जय श्याम श्रीलोम। जय श्री राम, जय श्री राम। కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, నాయకులు అప్రమత్తమవుతున్నారు. ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని తగు సూచనలు జారీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తుంది ఈరోజు కరోనా వైద్యం. కరోనా అనే ఒక పురుగు ద్వారా ఈరోజు ప్రపంచమంది భయభ్రాంతులయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మనం కూడా భయపడ అవసరం లేదని మన డిఎంహెచ్ఓ గారు చెప్పినారు. మళ్ళీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు, మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ భయంతోనే మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సినిమా హాల్ కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ అన్నీ కూడా అంటే ఎక్కడెక్కడ సామూహికంగా ఉండరో ఈ అభివృద్ధి చెందకూడదనే ఈరోజు ప్రికాషన్గా అన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని అన్ని రకాలుగా ఎప్పుడు కూడా అందరు డాక్టర్లు ఎప్పుడు ఆరోగ్య మంత్రి గారు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసి అంటే వచ్చినాక ప్రయత్నం చేసే రోజు రాకముందే దీన్ని స్టాప్ చేయాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ చర్యలు చేయబడడం జరిగింది. మనం ఖచ్చితంగా మన తెలంగాణను ఆరోగ్య తెలంగాణ దిశగా నడిపించే పరిస్థితి మనందరికీ ఉంది, మనకు బాధ్యత ఉంది. ఈరోజు మాకు కూడా అసెంబ్లీలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కనీసం ఎవరు కూడా పోవద్దండి ఎక్కడికి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినంత మాత్రం మన ఇంట్లో మనం కూర్చుంటే ప్రజల ఆరోగ్యం అనేది దెబ్బతింటది. మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా ఖచ్చితంగా అందరం కూడా పని చేయాలి. ఈరోజు ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్లు ఇంకా ఎక్కడ ట్యాంక్స్ దగ్గర నీళ్లు నిలబడిపోయి
ఆ నీళ్లు వేస్టేజ్ కావడం వల్ల ముఖ్యంగా వీళ్ళు చాలా సందర్భాలు చెప్పిన ఆర్డబ్ల్యూఎస్ పట్టించుకోవడం లేదు. అంటే మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు చాలా గ్రామాల్లో వేస్ట్గా పోతున్నాయి. ఆ మురికి రావడానికి కారణం కూడా ముఖ్యంగా వాళ్ళ ఈరోజు మన గ్రామాల్లో గ్రౌండ్ లో చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఆలుమగల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పాపయ్య అనే రైతు చెరువులో పడి మృతి చెందాడు. పొలం పనుల నిమిత్తం వెళ్లిన పాపయ్య ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో సమీపంలోని చెరువు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. గట్టుపై అతని చెప్పులు, బట్టలు, సెల్ ఫోన్ ఆధారంగా అతడు చెరువులో పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ అనంతరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వక్కలగడ్డ ఉదయ్ భాస్కర్ గా గుర్తించారు. పైన హైవేలో నుంచి చంద్ర రోడ్లోకి పడిపోయాడు. బ్యాగ్ ఉంది, చాలా ఉంది. బ్యాగ్ ఒకసారి వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ నగర్ లో సిపి మహేష్ భగవత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. కరోనా వైరస్ పై అవగాహన కల్పించిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ముస్తఫా. సోమాజిగూడలో రాష్ట్ర ట్రాక్టర్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. కేంద్రం వాహనాల చట్టాలను అమలు చేయనుందన్న అధ్యక్షులు. కరోనా ఎఫెక్ట్ తో భద్రాద్రిలో శ్రీరామనవమికి బ్రేక్. స్వామివారి కళ్యాణానికి రావద్దన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కృష్ణా జిల్లా వీరవల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.